యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధి సుంకిశాల గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణకే పాదయాత్ర కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు శివయ్య గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి వార్డులో తిరుగుతూ జై బాపు జై భీమ్ నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహ, మచ్చగిరి గుట్ట డైరెక్టర్ రాములు, గ్రామ శాఖ అధ్యక్షులు వీరస్వామి, రమేష్, బాలకృష్ణ స్వామి, రాచమ్మలు స్వామి, శంకరయ్య, సత్యనారాయణ, మల్లేష్ గౌడ్, జిల్లా నాయకులు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. जय बापू जय बापू जय भीम जय भीम जय संविधान जय कांग्रेस భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, స్వతంత్ర రాజ్యంగా ఆలోచన, భావ ప్రకటనను ఈ రోజు కార్యక్రమం సుంక్షాల్లో ఈ ఒలిగొండ మండలం అధ్యక్షులు పాశం సత్యరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ ఈ చెరుకు శివయ్య గారు, ఇతాబ్ రాము గారు, సుంక్షాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ చిన్న పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. నాకు ఇచ్చిన అవకాశం వరకు నేను మాట్లాడుతాను. జై సంవిధాన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల కాంగ్రెస్ నాయకులకు, గ్రామ శాఖ నాయకులకు, గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం రాజ్యాంగం రక్షించుకోవడం కోసం పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఈ మత సమస్యలని చెలరేయకుంటూ ఈ రాజ్యాంగ పరిరక్షణని కాపాడుకోకుండా దాన్ని అణగదొక్కే విధంగా ఈ కార్యక్రమాలన్నీ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే మన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనం రాజ్యాంగము ఉన్నప్పటికే మన కులాల వారిగా, మతాల వారిగా రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ఈ ప్రభుత్వం రేపు పొద్దుగాల మనం మన రాజ్యాంగం లేకుండా చేస్తే, దాన్ని కుంగదీస్తే రేపు మన సమాజంలో తిరిగే పరిస్థితి లేకుండా పోతుంది. మరి అట్టడుగు వర్గాలకు మరి ఈ రాజ్యాంగం రక్షించే పరిస్థితి ఉండే, మరి అది లేకుండా పోతే రేపు పొద్దుగాల మన పరిస్థితి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ హాజరైనటువంటి మండల పార్టీ అధ్యక్షులు పాశం సత్యరెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మిగతా మండల నాయకులకు, గ్రామ సర్పంచులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమము ఎందుకు చేపట్టడం జరిగిందంటే, రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రతి ఊళ్ళో డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగము రచించిండు. దాని గురించి కులాలకు, మతాలకు తావు లేకుండా ప్రోగ్రాంకు అందరూ హాజరు కావాలి. ఈ కార్యక్రమాన్ని అందరము దిగ్విజయంగా విజయవంతం చేయాలని అదే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాను ఈ పార్టీ పిలుపు మేరకు అన్ని మండల స్థాయి నుంచి, అన్ని గ్రామాల నుంచి ఢిల్లీ వరకు చేరుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా మన సుంకిశాల గ్రామానికి వచ్చేసిన మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాశం సత్యరెడ్డి గారికి, మరియు సుంకిశాల గ్రామ శాఖ అధ్యక్షుడు వీరస్వామి గారికి, మండల నాయకులు శివన్న గారికి, ఇతాప రాములు గారికి, సర్పంచ్ ఉల్పే మల్లేశం గారికి, జిల్లా నాయకులకు, మరియు మార్కెట్ చైర్మన్ గారికి, జై భీమ్ సోదరులకు, మిగతా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేయడం అనేది మనకు ఎంతో మంచి పరిమాణం.
ఎందుకంటే రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి మనం అందరం కలిసికట్టుగా పోరాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలు అందరం పోరాడి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కనుక మన రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుకుంటూ ఇంతటితో